వేడి వేడి మిర్చి బజ్జీ చూసారుగా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇవి కూడా మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. అలాగే ఈ రెసిపీ మీకు కావాలంటే ముందుగా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తినాలనిపిస్తుంది కదా, ఇలా చూస్తుంటే చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే. ఇవి మీరు చేసుకోవాలంటే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ప్రాసెస్ ఏంటి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒకసారి చూసేద్దాం. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీతు రెడీమేడ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో మనం చూపించబోయే రెసిపీ వచ్చేసి మంచి చల్లచల్లగా ఉన్న వాతావరణంలో మిర్చి బజ్జీ చేస్తున్నాం. ఈ మిర్చి బజ్జీ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. ముందుగా మనం మిర్చి బజ్జీ తీసుకోవాలి. ఆ తర్వాత ఈ మిర్చి బజ్జీలో మనం లోపల పెట్టుకోవడానికి స్టఫింగ్ రెడీ చేసుకుందాం. ఫస్ట్ కొంచెం వామ్ తీసుకొని, 1 టీ స్పూన్ వామ్ తీసుకుని దీంట్లో కొంచెం మట్టి గడ్డలు ఏమి లేకుండా శుభ్రంగా వేరేసుకోవాలి. మిక్సీ జార్లో ఇదైతే వేసేసుకుందాం. ఫస్ట్ తర్వాత పుట్నాలు కూడా వేసుకుందాం. కొంచెం పుట్నాలు, ఒక 6 స్పూన్లు వరకు వేసేసుకుందాం. ఇది వేసుకున్న తర్వాత కొంచెం గళ్ళుప్పు కూడా వేసుకుందాం. కొంచెం అంటే కొంచెమే. ఇది ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి ఫైన్ పౌడర్ లాగా. పుట్నాలు అలాగే వాము ఇలా పౌడర్ చేసేసుకోవాలి. ఇది ఇలా పౌడర్ అయిపోయాక దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత పచ్చిమిర్చికి ఘాట్లు అయితే పెట్టుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి అన్నిటికి ఇలా పొడవుగా ఘాట్లు అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇలా చూస్తున్నారు కదా, ఇలా ఘాట్లు అయితే పెట్టేసుకుందాం. మనం ఎన్ని తీసుకున్నామో మిర్చి అన్నిటికి ఇలా ఘాట్లు పెట్టేసుకుని చివరి వరకు అయితే పెట్టకండి, సగంలో ఆపేసేయండి. ఇలా మధ్య వరకు ఇట్లా పెడితే సరిపోతుంది. ఇలా ఒక్కదానికి అలా ఘాట్లు పెట్టేసుకుందాం. ఈ మిర్చి అన్నిటికి ఇలా ఘాట్లు అయితే పెట్టేసేసుకున్నాం. తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పుట్నాలు అలాగే వాము, ఇది గళ్ళు పేస్ట్ మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ ఉంది కదా, దీన్ని కొంచెం కొంచెం తీసుకుని వీటిలో ఇలా పెట్టేసేసుకుందాం. ఇలా ఒక్కొక్క దాంట్లో కొంచెం కొంచెం పెట్టేసుకోవాలి. ఇలా పట్టినంత వరకు ఒక్కొక్క మిర్చిలో ఇలా పెట్టేసుకోవాలి. చూసారు కదా, సేమ్ ఇలానే పెట్టేసుకుని ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. చూస్తున్నారుగా, ఈ బజ్జీల్లో అన్నిటిలో ఇలా మనం ముందుగా పట్టి పెట్టుకున్న పౌడర్ని అయితే పెట్టేసుకున్న తర్వాత ఇవి ఇలా పక్కన పెట్టేసుకుని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. దీంట్లో ఇది 1/2 కేజీ శనగపిండి, దీంట్లో నేను సగం అయితే తీసుకున్నా, అంటే ఒక 1/2 కేజీ వరకు తీసుకుంటున్నాను. ఒక 1/2 కేజీ శనగపిండి వరకు తీసేసుకోవాలి. ఈ శనగపిండిలోనే కొంచెం ఒక 2 స్పూన్లు వరిపిండి కూడా తీసుకుందాం. ఒక 2 స్పూన్లు చాలు, సరిపోతుంది, ఎందుకంటే క్రిస్పీనెస్ కోసం. నెక్స్ట్ కొంచెం సాల్ట్, కొంచెం
లైట్గా పసుపు, కొంచెం పసుపు సరిపోతుంది. కొంచెం చిటికెడు సోడా ఉప్పు కూడా వేసేసుకుని ఇది బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకుని కొంచెం జారుగా ఈ బ్యాటర్ని అయితే రెడీ చేసుకుందాం. ఇది ఇలా కలిసిపోయిన తర్వాత ఫస్ట్ కొంచెం వాటర్ పోసుకోవాలి. ఒకేసారి మొత్తం పోసుకుంటే ఉండలుండలు అయిపోతుంది. కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. మనకి కొంచెం జార్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇలా నిదానంగా కలుపుకోవాలి. వర్షం పడేటప్పుడు ఈ బజ్జీలు చాలా బాగుంటాయండి, టేస్టీగా. బయటికి వెళ్ళి తెచ్చుకుంటే మనం అవి ఏ ఆయిల్లో ఫ్రై చేస్తారో ఏమో తెలియదు కాబట్టి మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటే పిల్లలకి ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు. చాలా బాగుంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండి కలుపుకోవడం అయితే అయిపోయింది. ఈ పిండి కలిపేలోపే ఇలా జారుగా కలుపుకోవాలి. ఈ పిండి కలిపేలోపు నేను కళాయిలో ఆయిల్ పోసి పెట్టేసుకున్నాను పొయ్యి మీద. ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు మనం ఒక్కొక్క మిర్చి తీసి ఆయిల్లో వేసేసుకుందాం. ఇలా ఆయిల్లో ఈ మిర్చిని ఇలా డిప్ చేసి ఒక సైడు ఇలా లాగేసి ఆయిల్లో వేసేసుకోవడమే. చూస్తున్నారు కదా, చాలా ఈజీ, సింపుల్గానే చేసేసుకోవచ్చు. ఒక సైడ్ అయితే ఇలా లాగేసుకుని ఆయిల్లో వేసేసుకుందాం. ఫ్యామిలీ అందరూ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇలా ఏమైనా వెరైటీగా వేసుకుని తినడానికైతే చాలా బాగుంటాయండి ఇవి. ఇలా ఆయిల్లో వేసేసుకోవడమే. ఇవి హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించేసుకుందాం. స్టవ్ని లో ఫ్లేమ్లో చేసేసుకుని వేయించుకుందాం. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి. ఎందుకంటే దీన్ని మనం రెండోసారి కూడా డీప్ ఫ్రై చేసుకుంటాం. అందుకే ఇది లైట్ బ్రౌన్ కలర్ మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఇంకో రెండోసారి కూడా వేయించుకుంటే లోపల కూడా బాగా కుక్ అవుతుంది. లేదంటే పైన ఏమో కలర్ వచ్చేస్తుంది కానీ లోపల పచ్చి పచ్చిగానే ఉంటుంది. అలాగే ఇంకో వాయి కూడా వేసేసుకుందాం. అలాగే మరొకసారి కూడా వేసేసుకోవాలి. ఇలా సేమ్ ఇంకింతేనండి. దీనికి కష్టపడిపోవాల్సిన అవసరమే లేదు, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. రాని వాళ్ళకి కూడా చాలా ఈజీగానే ఉంటుంది. ఇలా అంతేనండి, చాలా ఈజీగా. ఇవన్నీ ఒకసారి అయితే వేయించేసుకున్నాం కదా, మళ్ళీ రెండోసారి కూడా వీటిని ఫ్రై చేసేసుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి. ఇలా అయితే బాగా లోపల కూడా సాఫ్ట్గా కుక్ అవుతాయి, లేదంటే పిండి పిండిగానే ఉండిపోతాయి. మళ్ళీ ఇంకోసారి వేసేసుకుని ఈసారి బాగా ఎర్రగా వచ్చే వరకు వేయించేసుకుంటే ఇంకా మనకు తినడానికి బజ్జీలు అయితే రెడీ అయిపోతాయి. ఇంకా ఓకేనా. ఇవి కూడా ఇలా వేయించేసుకుంటే జాగ్రత్తగా రెడీ అయిపోతాయి ఇంకా తినడానికి. చాలా సింపుల్ అండి, హడావిడేం లేకుండా చాలా ఈజీగా, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం వాడకుండా ఇలా మనమే ఈజీగా ఇంట్లో చేసుకుంటే పిల్లలకు కూడా చాలా హెల్త్కి మంచిది. వర్షం వచ్చేటప్పుడు కానీ ఇలా వేడివేడిగా ఈ బజ్జీలు తింటే చాలా బాగుంటాయి. మాకైతే ఈరోజు చాలా వాతావరణం అయితే పెద్దగా వర్షం ఏం రాలేదు కానీ సన్న చినుకులు చిన్నగా పడుతున్నాయి. వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది. అందుకే ఈరోజు నాకు ఇవి తినాలనిపించి ఈ మిర్చి బజ్జీ అయితే చేసుకుంటున్నాను. మీకు కూడా తినాలనిపిస్తే వచ్చేయండి మరి మా ఇంటికి, తినేద్దాం అందరం కలిసి.
అలాగే మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ అయితే ఒకసారి నాకు కామెంట్ చేయండి. చూస్తున్నారు కానీ వీడియోస్ ఎవరో లైక్ చేయట్లేదు. వీడియోస్ని చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, ఓకేనా? మనం వేయించి పెట్టేసుకున్న ఈ బజ్జీలను అయితే ఇలా కొంచెం ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా చూసి ఇది ఉల్లిపాయ, అలాగే క్యారెట్ తురుము, కొత్తిమీర నేను ఇలా సన్నగా కట్ చేసుకుని ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఇప్పుడు ఇలా ఇలా పెట్టేసుకుందాం. ఇవి పెట్టుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. బాగా కాలిపోతున్నాయి, చాలా వేడిగా ఉన్నాయి. ఇలా ఓకేనా? ఇలా ఒక్కొక్క దానికి ఇలా మనం తినడానికి సర్వ్ చేసుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా, సేమ్ నేను ఎలా చేశానో అలాగే చేయండి. ఇలా కట్ చేసుకుని సెంటర్లో ఇది ఇలా పెట్టేసుకోవడమే. ఇలా పెట్టేసుకోవాలి. కాలిపోతున్నాయండి, చాలా వేడిగా ఉన్నాయి. నేను చల్లారిన తర్వాత చేస్తాను. ఇవి తినడానికైతే రెడీ అయిపోయాయి మన వేడి వేడి మిర్చి బజ్జీ. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా అండ్ క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయి. ఇలా మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, చాలా బాగుంటాయి తినడానికైతే. చూసారు కదా, మీకు ఇష్టమైతే ఈ పైన మనం నిమ్మకాయ ముక్కలు కూడా పిండుకొని తినవచ్చు. నా దగ్గర అయితే ప్రస్తుతానికి నిమ్మకాయలు లేవు, అందుకని మేము ఇలానే తినేస్తాం. ఇంకా మీరు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా రీతు రెడీమేడ్స్ అండ్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసి వెళ్ళిపోకుండా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ నాకెంతో నన్ను ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే మీరు ఇంకేమన్నా రెసిపీస్ కావాలంటే మీరు కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. నేను నెక్స్ట్ టైం